బక్కా జడ్సన్ గారిని మరి ఎక్కడ నిన్న బంద్కి పిలుపునిచ్చారు విద్యార్థి నాయకులందరూ కూడా నిరుద్యోగులు. బక్కా జడ్సన్ని ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది, అంటే బయటికి రాకుండా. జనరల్గా గత ప్రభుత్వంలో ముందస్తు అరెస్టులు చేసిన అట్లీస్ట్ మీడియా లోపలికి పంపిస్తుండే వాళ్ళ వాయిస్ తీసుకోవడానికి. వాళ్ళ ఇంట్లో ఆయననే బయటికి రాకుండా మీడియాను కూడా పైకి పంపకుండా ఆయన ఎటువంటి వాయిస్ ఇవ్వకుండా చేయడం జరిగింది. అండ్ అదే రకంగా మోతీలాల్ నాయక్ అనే వ్యక్తి చాలా మొండి పట్టుదలతోటి సంకల్పంతో ఆమరణ నిరాహార దీక్షకు ఏదైతే అదైంది తగ్గేదే లేదనుకుంటా ఆయన దీక్ష చేస్తే ఈయనని సెంటిమెంట్తో కొట్టే ప్రయత్నం చేసిండ్రు. మోతీలాల్ నాయక్ వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి మీ కొడుకు ఇక చచ్చిపోతాడు మీరు పట్టించుకోకపోతే అని చెప్పి వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మోతీలాల్ నాయక్ తోటి వాళ్ళ అమ్మతోటి చెప్పించుకొని మరి విరమణ చేసినట్టు కూడా మాకు కొంతమంది ద్వారా తెలిసినటువంటి అంశం. అంటే ఎందుకు ఇట్లా అంటే వాళ్ళ స్వేచ్ఛ, కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం అన్నారు, ప్రజాస్వామ్యంలో వాళ్ళ దీక్షలు వాళ్ళు చేసుకుంటున్నారు. మీకు అంతగా ఉంటే మీరు మరి వాళ్ళు అడిగినవి ఇవ్వచ్చు కదా. వాళ్ళేమైనా మీ ఆస్తులు రాసిమ్మన్నారా, లేకపోతే తెలంగాణలో అసెంబ్లీ రాసిమ్మన్నారా, రవీంద్ర భారతిని రాసిమ్మన్నారా, లేకపోతే సెక్రటేరియట్ రాసిమ్మన్నారా, ఏం రాసిమ్మన్నారు? సో వాళ్ళ హక్కుల్ని వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ ఉద్యోగాల్ని వాళ్ళు అడుగుతున్నారు, గురుకులాలు, డిఎస్సి. సో వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడినటువంటి పరిస్థితి, ఉన్నటువంటి కొన్ని జీవోల్ని రద్దు చేయమన్నారు. సో ఇవన్నీ కూడా మీరు రద్దు చేయడం అని మళ్ళీ హుట్ట ఢిల్లీ దేనికోసం క్యాబినెట్ విస్తరాకుల వడ్డీ పంచభక్ష ప్రమాణాలు. సో ఇది ప్రస్తుత తెలంగాణ పరిస్థితి. ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటే నిజంగా ఈరోజున నిరుద్యోగుల కోసం కానీ విద్యార్థుల కోసం కానీ మాట్లాడే ఒక్క పార్టీని చూపించండి. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, నేను అన్ని పార్టీస్ని అడుగుతా ఉన్నా. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకులందరూ ఏం చేస్తున్నారు? మాట్లాడితే ప్రతిపక్ష పాత్ర అంటారు. ఏది మీ ప్రతిపక్ష పాత్ర? మరి మీరు క్వశ్చన్ చేయాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. సో నిన్న పల్లారాజేశ్వర రెడ్డి ఏదో వచ్చిండు, కరెక్ట్ రాగానే ఇట్లా తీసుకుపోయి ఎత్తుకొచ్చు. సో అది కాదు కదా ప్రొటెస్ట్ అంటే. సో ఏ రకమైనటువంటి స్టాండ్ బై తీసుకుంటున్నారు, ఏ రకమైనటువంటి సపోర్ట్ నిరుద్యోగులకు ఇస్తున్నారు? ఈ రోజున అడుగుతామున్నాం, వస్తున్నారు, ఏదో సెల్ఫీలు దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి నిరుద్యోగుల తరపున అడగాలి, మాట్లాడాలి, కొట్లాడాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలకు ఏది కూడా లేదు. సో బీజేపీ నుండి 8 ఎంపీలు గెలుచుకున్నాం, అట్లనే కాంగ్రెస్ నుంచి 8 సరి సమానంగా పంచుకున్నారు. సో ఇక్కడ బీజేపీ ఎల్పీ లీడర్ ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు బీజేపీలో. సో బీజేపీ ఎక్కడ? ఈటల రాజేందర్ ఒక్కడు వచ్చి చూసిపోయా ఇట్లా, అది కూడా ఏదో ఇట్లా పైన ఇట్లా అన్నాడు, మళ్ళీ పార్లమెంట్ స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోయింది. అసలు రావాల్సిన బీజేపీ ఎల్పీ లీడర్ ఎక్కడ? ఎమ్మెల్యేలందరూ ఎందుకు? దీని గురించి బీజేపీ కేంద్రంలో ఉంది బీజేపీ. సో రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర మీరు పోషించాల్సినటువంటి అవసరం ఉన్నది, సందర్భం ఉన్నది. అండ్ అదే రకంగా ఈ బీఆర్ఎస్ కూడా మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టి ఆ కేటీఆర్ వీళ్ళు మాట్లాడతారు. హరీష్ రావు వచ్చిండు, పరామర్శించి వెళ్ళిపోయాడు. మీ పరామర్శలు ఎవరికి కావాలండి? దమ్ము లేదా మీకు? కొట్లాడే దమ్ము లేదా కాంగ్రెస్ పార్టీతోనే అడుగుతా ఉన్నా, బీఆర్ఎస్ని అడుగుతా ఉన్నా, బీజేపీని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలను అడుగుతా ఉన్నా కొంతమందిని. ఎందుకంటే కార్యకర్తల పిల్లలు, కొంతమంది వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ చుట్టాలే గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసింది, వాళ్ళు కూడా అవకాశం ఉన్నది, వాళ్ళు కూడా రాసే అవకాశం ఉంది. ఎక్కడ పోయినరు మీరు అందరూ? మరి ఎప్పుడు మాట్లాడతారు? ఇక రాజకీయ నాయకులు మీరు లీడర్లుగా ప్రజలు ఎన్నుకొని ఏం చేస్తున్నారు? ఇంకా దేనికోసం ఎన్నుకోవాలా? సమస్యల గురించి మాట్లాడరు, దేని గురించి మాట్లాడరు, అడగరు, క్వశ్చన్ చేయరు. మరి నిరుద్యోగుల తరపున ఈ రోజున ఎవరు స్టాండ్ బై తీసుకోవాలా? స్టాండ్ బై తీసుకున్న కొంతమందిని బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి ముందస్తు అరెస్టులు చేసి బయటికి రాకుండా చేయడం. సో ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు సో ఏ రకంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలా? మీరు చెప్పండి ప్రజలారా, ఎవరున్నారు ఈ రోజున ప్రజా సమస్యల గురించి మాట్లాడేటోళ్ళు? రాజకీయ పార్టీలలో ఎవరున్నారు? ఏ నాయకుడు ఉన్నాడు? ఎవరు మాట్లాడుతూ ఉన్నాడు? అట్లీస్ట్ ఇంత జరుగుతుంటే బీజేపీ కానీ కాంగ్రెస్లో కొంతమంది కాంగ్రెసే అధికారంలో ఉంది, వీళ్ళు చేసిన ఘనకార్యమే. గత ప్రభుత్వం తప్పు చేసింది, వీళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఈ ప్రభుత్వం అన్నా మారుస్తారు అనుకోని వీళ్ళని ఎన్నుకుంటే వీళ్ళు కూడా అట్లనే అయిపోయింది. ఏమో ఏడ జలడబట్టెతికినా ఒక మంచి నాయకుడు కనడట్లే. ఎవడన్నా, ఏ నాయకుడన్నా, ఏ ఎమ్మెల్యే అయినా, ప్రతిపక్ష నాయకులు ఎవరైనా వచ్చి అడుగుతా ఉన్నారా? క్వశ్చన్ చేస్తూ ఉన్నారా? ఇట్లా రాగానే గాంధీ హాస్పిటల్కి పోయి గదనెత్తుకపోయినట్టు ఎత్తుకపోవడం కాదు కదా. మీ దీక్షలేంది, మీ ప్రొటెస్ట్లు ఏంది, మీ లెటర్లు ఏంది, మీరు మాట్లాడడం ఏంది? మీరు పిలుపునివ్వండి, మాట్లాడండి. సో ఇవన్నీ కూడా ఎందుకు? ఎక్కడ కూడా ఏం కనబడట్లేదు. వస్తున్నారు, అయిపోయాయి సెన్సేషన్.
ఎక్కడ కూడా దాన్ని ఇంకా చెప్పాలంటే శాటిలైట్ మీడియా ఎక్కడ కూడా అసలు ఏ మీడియా కూడా ఒక 2-3 ఛానల్స్ తప్ప ఈ ఇష్యూని చూపించింది లేదు, మాట్లాడింది లేదు. అరే మన చిరంజీవి గారికి మనవరాలు పుడితే మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఆయన మెగాస్టారు. మరి ఆయన కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి వాటికి స్పందిస్తారు కదా. మరి ఇది కూడా అంతే ఇంపార్టెంట్, అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ కదా, ఎంతోమంది కుటుంబాల జీవితాలు కదా. సో నిజంగా చాలా బాగా అనిపిస్తూ ఉంది ఈ రోజున. సో అట్లీస్ట్ ఈ ప్రభుత్వం కూడా, మరి శ్రీధర్ బాబు గారు చాలా మంచి విజన్ ఉన్న నేత, శ్రీధర్ బాబు గారు అద్భుతమైనటువంటి వ్యక్తి. మరి ఏమైంది శ్రీధర్ బాబు గారు, మీరు కూడా ఇట్లా మాట్లాడకుండా ఉండడము, వాళ్ళని కలవకపోవడము, అట్లీస్ట్ ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకపోవడము చాలా బాధాకరం. ఎందుకంటే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మీరే ఉన్నారు. సో మీరు గాంధీ భవన్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చి కలిసింది శ్రీధర్ బాబు గారిని, సో మాట్లాడింది శ్రీధర్ బాబు గారితో. మరి ఇప్పుడు ఏమైంది వీళ్ళందరూ? సో ఎటువంటి కాంట్రవర్సీస్కి నోచుకోకుండా ఎవరొచ్చి ఏ హెల్ప్ అడిగినా చేసేటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు. మరి మీరు కూడా నిరుద్యోగుల తరపున అట్లీస్ట్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ బాధలేనే పరిస్థితి లేదు సార్. సో దయచేసి ప్రజలారా, సో మన కోసం మనమే మాట్లాడాలా, మీకోసం మీరే మాట్లాడుకోవాలా. సో మీరందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. సో లీడర్స్ ఎవరు ముందుకు రానప్పుడు, లీడర్స్ ఎవరు మాట్లాడినప్పుడు ఇక ఈ పార్టీలు ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు? ఇంకా ఎంతమంది భవిష్యత్తు ఉత్తిగా మాట్లాడతలేం కదా. వాళ్ళ బాధ నిన్న సాయంత్రం లైవ్కి వచ్చి ఏడుస్తూ ఉన్నారు, మీరు చూసుండొచ్చు. నిన్న సాయంత్రం ఏదైతే మన కొంతమంది నిరుద్యోగులు, కొంతమంది బాధితులు మన ఓకే టీవీ ప్లాట్ఫామ్లో వచ్చి మాట్లాడినారు. దుర్గా అద్భుతంగా నిన్న చేసింది ఈవినింగ్లో వాళ్ళని తీసుకొని డిబేట్లోకి. సో వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి. ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, సామాన్యులకు ఎవరు తెలియదు. మరి పేపర్లలో ఎక్కడ నీ వార్తలు ఉన్నాయా అంటే ఏమో తెలియదు, ఇంకా చూడాలి ఇక ఉన్నాయా లేవా అనేది. రాయలే, మొన్న రాయలే, నిన్న రాయలే, ఇవాళ కూడా రాస్తారన్న డౌట్ లేదు. మరి ఇక ఎవరిని అడగాలి, ఎవరి గురించి మాట్లాడమని చెప్పాలి, దేనికోసం? పత్రికలు ఉన్నవి, లేకపోతే మీడియా ఉన్నది 4th ఎస్టేట్గా పరిగణలోకి తీసుకొచ్చి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిలాగా ఉండే ప్రధాన సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వార్తలు రాయాలి. ఎక్కడైనా కనబడ్డాయండి? ఏడైనా కనిపిస్తున్నాయా? సో మనం దేన్ని కోరుకుంటున్నాం, సో ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనేది దయచేసి ఆలోచించండి కొద్దిగా. బట్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు ఒకటి మాత్రం చెప్తున్నా, చేతులారా మీ బంగారు భవిష్యత్తును మీరే చిదిమేసుకుంటున్నారు. దీనికి కర్త కర్మ క్రియ అంతా మీరే, మీరు తీసుకుంటున్నటువంటి డెసిషన్సే. నేను మళ్ళా చెప్తున్నా, మీకు ఎవరిస్తున్నారో అన్ని పిచ్చి సలహాలు ఇస్తూ ఉన్నారు. సో ఒక పక్కన ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థి నాయకులు అందరూ కూడా ఏడుస్తా ఘోషపడతా ఉంటే మీకు నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నదే మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్. సో మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదానికన్నా ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? సో వీళ్ళ తరపున మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే గతంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేకపోయి ఉంటే పిసిసి అధ్యక్షుడిగా అబ్బో ఎన్ని డైలాగులు చెప్పారు మీరు. కొట్లాడతాం, జైలు కడతాం, గది కడతాం, గిది కడతాం, చూసుకుంటాం, అది ఇది అని చెప్పి ఇన్ని డైలాగ్స్ చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ముఖ్యమంత్రి అయినాక చెప్పండి, మరి మాట్లాడండి వాళ్ళతో.